2016 నుంచి బ్రిటన్ యొక్క రాజకీయ ఆర్థిక స్థితిగతులు అంత స్టేబుల్గా లేవు. ముఖ్యంగా 2016లో మనకు తెలుసు బ్రెగ్జిట్ గురించి రెఫరెండం జరిగింది. అంటే యూకే యూరోపియన్ యూనియన్లో ఉండాలా లేదా, కంటిన్యూ అవ్వాలా లేదా అనే దాని మీద రెఫరెండం జరిగింది. దానికి బ్రిటిష్ ప్రజలు అంటే చిన్న గ్యాప్తోనే చాలామంది మేము ఉండాలన్నారు, దానికన్నా కొంచెం ఎక్కువ మంది, మెజారిటీ అనేది కొంచెం తక్కువే ఉంది కానీ బట్ స్టిల్ బ్రిటిష్ ప్రజలు యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేయడానికి ఓటేశారు. అప్పటి బ్రిటిష్ ప్రధాని డేవిడ్ క్యామరూన్ ఇంకా బ్రిటన్ నేను నడపలేను అని చెప్పి ఆయన రిజైన్ చేశారు. ఆ తర్వాత తెరిసా మే వచ్చారు. సో తెరిసా మే డీల్ చేయడానికి ట్రై చేశారు, చాలా దేశాలతో కొత్త డీల్స్ పెట్టుకోవడానికి ట్రై చేశారు. 2019లో మనకు తెలుసు అఫీషియల్గా బ్రిటన్ ఎగ్జిట్ అయిపోయింది యూరోపియన్ యూనియన్ నుంచి. యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే కనీసం 2 సంవత్సరాలు టైం కావాలన్నమాట వాళ్ళు రిఫరెండం అయిన తర్వాత. సో లిస్బన్ ట్రీటీలో ఆర్టికల్ 50 ద్వారా ఈ 2 సంవత్సరాలు టైం తీసుకుని ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ తీసుకుని ఎగ్జిట్ అయిపోయింది. అయితే యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత బ్రిటన్ చాలా కొత్త డీల్స్ కానీ కొత్త రిలేషన్షిప్స్ కానీ మెయింటైన్ చేసుకోవాలి. అయితే డేవిడ్ క్యామరూన్ వెళ్ళిపోయారు, తెరిసా మే వెళ్ళిపోయింది. తర్వాత బోరిస్ జాన్సన్ వచ్చారు. ఆయన కోవిడ్తోనే సతమతమయ్యారు. కోవిడ్ని ఎలా డీల్ చేయాలి బ్రిటన్లో మీకు తెలుసు, బ్రిటన్లో కూడా కోవిడ్ అతలాకుతలం చేసింది. సో ఎటువంటి ప్రోగ్రెసివ్ స్టెప్స్ తీసుకోలేదు. బ్రిటన్లో ప్రజలకి ఇప్పుడు పన్నుల భారం, ఇంధన కొరత, ఇంధన సంక్షోభం ఇవన్నీ విపరీతంగా ఉన్నాయి. సో బోరిస్ జాన్సన్ వీటన్నిటిని డీల్ చేయలేకపోయారు. తర్వాత ఈ మధ్యలో బ్రిటన్లో మనందరూ తెలుసు అప్పటి నుంచి కూడా కన్జర్వేటివ్ పార్టీ ఉందని చెప్పి, ఈ కన్జర్వేటివ్ పార్టీలో రిషి సునాక్ ఒక ఇండియన్ బ్రిటిష్ ప్రధాని రేస్లో చాలా బలంగా ముందుకెళ్లారు. అయితే నిన్న ఆయన దాటుకుని లిజ్ ట్రస్ అనే ఆవిడ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. లిజ్ ట్రస్కి 81,326 ఓట్లు వస్తే రిషి సునాక్కి 60,329 ఓట్లు వచ్చాయి. దాదాపు 21,000 ఓట్ల తేడాతో రిషి సునాక్ ఓడిపోయారు. కానీ ఆయన నిన్న ఒక ట్వీట్ చేశారనమాట. లిజ్ ట్రస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నారు. బ్రిటన్లో ఇప్పుడు కన్జర్వేటివ్ పార్టీ అంతా ఒక కుటుంబం లాంటిది. ఈ కుటుంబం దేశాన్ని స్టీర్ చేయబోతుంది. లిజ్ ట్రస్ ఆధ్వర్యంలో అందరూ లిజ్ ట్రస్ని సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. నా ఓట్లేసిన కన్జర్వేటివ్ పార్టీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలను తెలుపుతూ రిషి సునాక్ ఒక ట్వీట్ చేశారు. తప్పకుండా ఇది గొప్ప ట్వీట్. ఇంత చిన్న వయసులో ఆయన ఇంత చక్కగా ఆలోచించారంటే ఖచ్చితంగా ఒక ఇండియన్ ఏదో ఒక రోజుకి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అవుతారని మనం కోరుకుందాం. దాంతోపాటు ఇప్పుడు బ్రిటన్కు ఉన్న కొత్త సవాళ్ళు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కొత్త దేశాలతో ఎఫ్టీఎల్ చేసుకోవడం, ఎందుకంటే యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చే కొత్త డీల్స్ చాలా అవసరం అనమాట. దాంతోపాటు బ్రిటన్లో ఆవిడ ప్రామిస్ చేశారు కూడా లిజ్ ట్రస్, నేను ట్యాక్సులు తగ్గించి ప్రణాళికాబద్ధంగా బ్రిటన్కి ప్రాపర్గా ప్లానింగ్ చేసి మరి నేను ఆర్థికంగా ముందుకు నడిపిస్తానని చెప్పి, ఇంధన సంక్షోభం తగ్గిస్తానని చెప్పి, ప్రజలందరూ సుఖంగా ఉండేలా చూస్తానని చెప్పి ఇవన్నీ ఆవిడ ఎలా తీర్చిపోతున్నారు ఈ సంక్షోభ సమయంలో చూడాల్సిందే.